కథాకమలం కథల వెల్లువ ఆలకించి ఆలోచించి ఆచరిద్దాం. 22nd May ఫ్రైడే, ఇట్స్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ బయోలాజికల్ డైవర్సిటీ. నిన్నేమో కల్చరల్ డైవర్సిటీ కదా, ఈరోజు బయోలాజికల్ డైవర్సిటీ అంటే సృష్టిలో ఉన్న బయోలాజికల్ అంటే ఆల్ ద లివింగ్ థింగ్స్, డైవర్సిఫైడ్ లైఫ్ గురించి ఈరోజు ఇంటర్నేషనల్ డే. ద డే యాక్టింగ్ లోకలీ ఫర్ గ్లోబల్ ఇంపాక్ట్. భలే ఉంది కదా, యాక్టింగ్ లోకలీ ఫర్ గ్లోబల్ ఇంపాక్ట్. మనం లోకల్గా యాక్ట్ చేస్తే అది గ్లోబల్గా ఇంపాక్ట్ అవుతుంది. వెన్ బయోడైవర్సిటీ హ్యాస్ ఎ ప్రాబ్లమ్, హ్యుమానిటీ హ్యాస్ ఎ ప్రాబ్లమ్. బయోడైవర్సిటీ ఏంటి, ఎందుకు వచ్చింది? ఈ కథాకమలం ఎప్పుడు ఏదో డే అని చెప్తుంది అని అనుకుంటున్నారా? మీరు అనుకోరు, నాకు తెలుసు. అయినా కొంతమంది ఏమన్నా అనుకుంటూ ఉంటే, ఇలా వింటూ ఉంటే మనము నేచర్కి హాని చేయకూడదనే కథాకమలం ఆశ. రైట్, యాక్టింగ్ లోకలీ ఫర్ గ్లోబల్ ఇంపాక్ట్. మనం చిన్నగా యాక్ట్ చేసినా కూడా అది గ్లోబల్గా ఎప్పుడో ఒకప్పటికి ఇంపాక్ట్ అవుతుంది, కథాకమలం లాగా. రైట్, యాక్చువల్లీ ఎవ్రీ పీస్ ఆఫ్ అన్ ఎకోసిస్టమ్ డిపెండ్స్ ఆన్ ద అదర్స్ లైక్ ఏ జిగ్జా పజిల్. మనం అనుకుంటాం, ఎందుకు ఆ లేక్ మనకెందుకు, ఆ లేక్ ఏమైపోతే మనకెందుకు, లేకపోతే ఆ ఫారెస్ట్ మనకి ఏమైపోతే మనకెందుకు, ఆ చెట్లు ఏమైపోతే మనకెందుకు, మనం బాగుంటే చాలు, మన ఇల్లు ఉంటే చాలు, మనకి 4 కార్లు ఉంటే చాలు. బాగుంటుంది, ప్రస్తుతం బాగానే ఉంటుంది. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది, ఈరోజు డే బయోలాజికల్ డైవర్సిటీ డే అని ఎందుకు అన్నామంటే, నేచర్లో ఏ పీస్, చిన్న పీస్ ఆఫ్ ల్యాండ్ కానీ ఏదైనా కూడా ఎఫెక్ట్ అయితే, ఎకోసిస్టమ్ అంటే మన చుట్టూరు ఉన్న ఎన్వైరన్మెంట్ ఎఫెక్ట్ అయితే డెఫినెట్గా హ్యూమన్స్కి కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఇట్ మే బీ ఎ డే లేటర్ ఆర్ ఎ 2 days లేటర్. జిగ్జా పజిల్ లాగా అయిపోతుంది. ఆల్రెడీ అందరం అనుభవిస్తున్నాం కదా. యాజ్ హ్యూమన్ పాపులేషన్స్ హ్యావ్ గ్రోన్, వీ హ్యావ్ బిగన్ టు ఎంక్రోచ్ ఆన్ అండ్ ఇన్ సమ్ కేసెస్ ఓవర్టేక్ ఎకోసిస్టమ్స్. ఎంక్రోచ్ చేయడమే కాకుండా ఓవర్టేక్ అంటే దాన్ని ఆక్రమించేస్తున్నాము, దాన్ని తవ్వేస్తున్నాము, ఆక్రమించేస్తున్నాము. ఎంతవరకు ఎంత ఎక్స్టెండ్ అవుతున్నాము అంటే కాజింగ్ థ్రెట్ టు దేర్ రిచ్ బయోడైవర్సిటీ టు సఫర్. ఒక లేక్ ఉందనుకోండి, లేక్ పక్కన ఇల్లు కట్టుకుంటున్నాము. ఇల్లు కట్టుకుని లేక్ని అలా ఉంచుతున్నామా, ఇంకొంచెం ఆ లేక్ని నాశనం చేసేస్తున్నాము. ఫారెస్ట్ పక్కన ఇల్లు కట్టుకుంటున్నాము, ఇంకొంచెం. ఆ ఆశకి అంతు లేదు. బయోడైవర్సిటీని చిన్న పురుగుల దగ్గర నుంచి పెద్ద యానిమల్స్ వరకు చాలా లింక్ ఉంటుంది. ఎలా అంటే, మనకి తలనొప్పి వస్తే నడవడానికి ఇబ్బంది అవుతుంది కదా, అట్లా తలకి కాళ్ళకి సంబంధం ఏమన్నా ఉందా? అలాగే సృష్టిలో కానీ నేచర్లో కానీ ప్రతి చిన్న అణువు డైవర్సిఫైడ్గా ఉండి అది కనుక ఎఫెక్ట్ అయితే మనకి కూడా మనం పెద్దవాళ్ళం అనుకుంటాం కదా, హ్యూమన్ బీయింగ్స్, మనం ఈ సృష్టికే పెద్దవాళ్ళం అనుకుంటాం కదా, మనకి కూడా నాశనం తప్పదు. దట్స్ ద రీజన్ ద డే బయోలాజికల్ డైవర్సిటీ. ఇట్స్ అన్ ఇంటర్నేషనల్ డే ఆఫ్. హోప్ యూ అండర్స్టాండ్ ద డేస్ ఇంపార్టెంట్. రైట్, కథలోకి వెళ్ళిపోదాం. కథ దుడ్డు కర్ర లక్ష్మీదేవి. అమ్మో, లక్ష్మీదేవి డబ్బులు ఇస్తుంది కానీ దుడ్డు కర్ర, చూద్దాం. దుడ్డు కర్ర లక్ష్మీదేవి. ఒకరోజు మణిభద్రుడు అనే వైశ్యుడు తన పడవలో వస్తూ ఉండగా సముద్రంలో అలల దాటికి పడవంతా మునిగిపోయి ధనమంతా కోల్పోయాడంట. అతడు నష్టపడి డబ్బంతా పోగొట్టుకొని చాలా బీదవాడైపోయాడంట. ప్రాణం కన్నా మిన్నగా భావించే ధనం పోవడంతో మణిభద్రునికి ఎంతో బాధ కలిగిందంట. ప్రాణం కన్నా డబ్బుని ఎక్కువ ప్రేమించాడంట మణిభద్రుడు, అందుకే దాన్ని తట్టుకోలేకపోయాడు. అన్నం సహించక, పడుకుంటే నిద్ర రాక ఎంతో బాధపడసాగాడు. అతని ఆలోచనలు అన్నీ డబ్బు మీదే. అది ఉంటే అన్నీ ఉన్నట్లే అని అతని భావన. డబ్బు ఉంటే అన్నీ ఉన్నట్టే అంట. అవునా పిల్లలు, పెద్దలు, కథాకమలాలు, చెప్పండి, డబ్బు ఉంటే అన్నీ ఉన్నట్టేనా? చూద్దాం మరేమవుతుందో. ఎన్ని ఉన్నా మానవులకి ధనం లేకపోతే విలువ లేదు. మంచి నడవడి, పరిశుభ్రత, ఓర్పు, దయ, అందము, గొప్ప కులము ఇవేమీ ధనంతో సాటి రావు. ఓరి మణిభద్రా, ఎట్లా ఆలోచిస్తున్నావయ్యా? చూద్దాం పిల్లలు ఏమవుతుందో. ధనాన్ని కోల్పోయిన మనిషికి గౌరవము, ధర్మము నశిస్తాయి. అవునా?
నా ప్రకారము ధనాన్ని కోల్పోయిన మనిషికి గౌరవము ఎదుటి వాళ్ళు ఎవరేమో నాకు తెలియదు, కానీ ధర్మం ఎందుకు నశిస్తుంది? ధర్మం అనేది మనలో ఉంటుంది, ఎదుటి వాళ్ళు ఇచ్చేది మనకి ధర్మం కాదు. అలా అని మన ఆత్మగౌరవాన్ని మనం ఎప్పుడూ చంపుకోకూడదు. ధనం ఉన్నా లేకపోయినా ఎప్పుడూ కూడా మనము ధర్మాన్ని పాటిస్తూ ఉంటే గౌరవం దానికి అదే మన దగ్గరికి పరిగెట్టుకొస్తుంది. రైట్? ఇవన్నీ చెప్పాడు అనుకున్నాడు చూడండి మనుభద్రుడు. ఏంటి, ఎన్ని ఉన్నా అంటే మంచి నడవడి, పరిశుభ్రత, ఓర్పు, దయ, అందము. అందం అంటే నడవడి కలగల అందము. గొప్ప కులమే ఉందండి, ఎవరైనా మనుషులమే. ఇవన్నీ ఉన్నా డబ్బు లేకపోతే వేస్ట్ అనుకుంటున్నాడు. కానీ చూద్దాం మరి మీరేమనుకుంటున్నారు? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ధనం లేని వాడి ఇల్లు చుక్కలు లేని ఆకాశంలాగా. వాడి పిచ్చి ఆలోచన చూడండి. ఆకాశం ఎక్కడైనా చుక్కలు లేకుండా ఉంటుందా? ఎండిపోయిన చెరువులాగా, శ్మశానంలాగా చూచుటకు భయం కలిగిస్తుంది. విద్యావంతులు అంటే చుక్కలు లేని ఆకాశంలాగా అంటే అతని ఇదేంటంటే చీకట్లో ఉండిపోతాము అనేమో మరి కదా. పుట్టిన వారు అందరూ కూడా కులశీలాలు లేని ధనవంతుని గుణహీనుడైనా సరే అతనిని కల్పవృక్షంలా పొగుడుతూ సేవిస్తారంట. అబ్బా, ధనం ఉంటే పొగుడుతారంట, శీలం లేకపోయినా సరే. ఏమో మరి నాకైతే తెలియదు. భోగభాగ్యాలు కలవారు ఏమి చేస్తానో అది తప్పని తెలిసినా తప్పు అని చెప్పరంట. అంటే డబ్బున్న వాళ్ళు ఏం చేసినా చెల్లుతుంది అని మణిభద్రుడి ఆలోచన. ఆ డబ్బు పోయేసరికి అతలాపుతలం కింద మీద పడిపోతున్నాడు. కాబట్టి ధనం లేని నా జీవితం వ్యర్థం, ఇలా బ్రతకటం కంటే ప్రాణాలు విడవడం మంచిది అని చాలా ఉదాసీనతతో నిద్రలోకి వెళ్ళిపోయాడంట. ఎప్పుడు కూడా లైఫ్లో అలా డౌన్ అవ్వద్దు పిల్లలు పెద్దలు. డబ్బు అనేది ఉంటుంది, లేకుండా ఉండదు. కొంచెం ఎక్కువ తక్కువ మనకి ఎంత ఉంటే అంతలోనే జీవిస్తాము అనే ఆలోచన ఉంటే ఈ ఉదాసీనత మనలో రాదు. రైట్? నిద్రలు ఇంకొకటి ఏంటంటే ఎదుటి వాళ్ళతో పోల్చుకోవటం. ఎందుకు ఎదుటి వాళ్ళని పోల్చుకోవాలి? మనది మంది, మన పరిస్థితి మంది. ఎప్పుడో ఒక రోజులా ఉండదు కదా. సో నిద్రలో అతనికి ఒక కల వచ్చిందంట. కలలో లక్ష్మీదేవి కనిపించి, మణిభద్ర, నేను రేపు బిచ్చగాడు రూపంలో మీ ఇంటికి వస్తాను, అప్పుడు నాకు భోజనం పెట్టి తల మీద గట్టిగా కొట్టు, అప్పుడు నేను ధనంగా మారిపోతానని కల వచ్చిందంట. పళ్ళు తెల్లారేసరికి మణిభద్రుడు నిద్ర లేచాడంట. కాసేపటికి కాలకృత్యాలు తీర్చుకున్నాక ఇంటి ముందు బిచ్చగాడు ఒక అతను వచ్చి నుంచున్నాడంట. మణిభద్ర, నాకు ఆకలిగా ఉంది, భోజనం పెడతావా అన్నాడంట. ఇదేంటి లక్ష్మీదేవి చెప్పినట్టే అవుతుందని రా 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 అని చెప్పి భోజనం పెట్టాడంట. భోజనం పెట్టాక లక్ష్మీదేవి చెప్పిన కలలో అది గుర్తొస్తుందంట. తల మీద కొట్టమన్నారు కదా. నెమ్మదిగా లోపలికి వెళ్ళి దుడ్డుకర్ర తెచ్చి పాపం ఆ బిచ్చగాడు తల మీద గట్టిగా కొట్టాడటరా. ఎందుకు? డబ్బుగా మారిపోతానని కలలో చెప్పింది కదా లక్ష్మీదేవి. అంతే, పాపం ఆ బిచ్చగాడు తల పగిలి రక్తంతో చనిపోయాడంట. ఈలోపు అటుగా వచ్చిన మంగలి ఆ దృశ్యం చూసి, ఏంటి మణిభద్ర ఇంత పని చేసావనగానే మణిభద్రుడు వాడు నోరు మూసేసి ఎవరితోనూ చెప్పకని ఎదుర్కొని డబ్బులు ఇచ్చాడంట. కానీ ఈ విషయం ఎలా అయినా రాజుగారికి తెలిసిపోతే మణిభద్రుడిని పిలిపించి, ఏంటి మణిభద్ర, ఏం చేసావు నువ్వు అని అన్నీ అడిగితే, ఇలా కళ వచ్చింది, కళ్ళలో జరిగినట్టుగానే వచ్చాడు కాబట్టి నేను కొట్టాను అన్నంట. నువ్వు ఎంత మూర్ఖుడివి! ఒకవేళ లక్ష్మీదేవి అలా చెప్పిందే అనుకో, నిన్ను టెస్ట్ చేస్తుందని ఎందుకు అనుకోలేదు. నువ్వు నిజంగా నీకు మానవత్వం లేకుండా లక్ష్మీదేవి నీ దగ్గర ఉంటుందా అని అడిగాడంట రాజు. నిజమే కదా, మానవత్వం అంటే మినిమం కామన్ సెన్స్. మానవత్వం అంటే ఏదో పెద్ద కాదు, మినిమం కామన్ సెన్స్ ఉంటే అన్నీ మన దగ్గర ఉన్నట్టేరా. మరి ఆ బ్రాహ్మణ్ణి మరి చంపేశాడు కదా, చెరసాల్లో పెట్టారంట. మరి ఇది దుడ్డుకర్ర లక్ష్మీదేవి ఎప్పుడు ఒకరిని హాని చేస్తే నేను నీ దగ్గర ఉంటానని చెప్పదు కదా. ఒకరికి ఎప్పుడైనా సహాయం చేస్తే నీ దగ్గర ఉంటుంది. మరి లక్ష్మీదేవిని దుడ్డుకర్రతో దండిస్తారా, లేకపోతే సహృదయంతో ప్రార్థిస్తారా? అన్నీ ధర్మంగా చేస్తే అన్ని దేవుళ్ళు మన దగ్గర ఉంటారు. మరి అర్థమైంది కదా. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సంస్థాం సుఖినో భవంతు.
జై హింద్. ఉంటాను మరి.